సభ్యుడిగా మీరు దీవించిన తర్వాత 1 కోటి రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఈ డివిజన్ లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ రాబోయే 1 సంవత్సరం లోపే సిమెంట్ రోడ్లు, డ్రైన్లతో పాటు శాశ్వతంగా మంచినీటి సరఫరా సమస్యను పరిష్కరించే బాధ్యత మీ సీనన్నగా నాదే. శ్మశాన వాటికని కూడా శాంక్షన్ చేసుకుని టెండర్లు పిలిచాం. ఈ ఆస్తి నాదని ఒక వ్యక్తి కోర్టుకు పోవటం వల్ల ఆ శ్మశాన వాటికని మీకు ఇవ్వలేకపోయాం. ఇప్పుడే ఆర్టీఓ గారికి చెప్పాను, రాబోయే కొద్ది రోజుల్లోపే ఆ శ్మశాన వాటిక సమస్యను కూడా పరిష్కరిస్తారని ఈ వేదిక మీద నుంచి మీకు తెలుపుతున్నాను. ఇక ప్రధానమైన సమస్యలు కొన్ని చెప్పారు. సీసీ రోడ్లతో పాటు గడిచిన 10 సంవత్సరాలలో ఏ పేదోడికి ఇల్లు రాలేదు, ఇళ్ల స్థలము రాలేదు, ఒక రేషన్ కార్డు లేదు, ఒక పెన్షన్ లేదు. ఇళ్ల మంత్రిని, ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని మీ దయతో నేనే ఉన్నాను. పాలేరు నియోజకవర్గం అంటే నా సొంత ఇల్లు. ముందు నా సొంత ఇంటిని నేను చక్కదిద్దుకోవాలి. ఈ రాబోయే 3 సంవత్సరాలలో పాలేరు నియోజకవర్గంలో ప్రతి పేదవాడు అర్హులైన వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లిచ్చే బాధ్యత మీ సీనన్నగా నాదే. రాబోయే కొద్ది రోజుల్లో కొన్ని ఇందిరమ్మ ఇళ్లు మీ గ్రామానికి ఇస్తున్నాను, మీ డివిజన్కి. పేదవాళ్ళలో బహుపేదవాళ్ళు ముందు కట్టుకోండి. వచ్చే సంవత్సరం వచ్చే లోపు మళ్ళీ ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు ఇస్తా. 3వ సంవత్సరం పూర్తయ్యే లోపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంతటా అర్హులైన ప్రతి ఒక్కరికి రాబోయే 5 సంవత్సరాలలో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. 100కి 100% ఏ దీవెనలతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంతో ఇందిరమ్మ రాజ్యం ఉందో, మాట తప్పని మడిమ తెప్పని ఇందిరమ్మ రాజ్యంలో చెప్పిన ప్రతి మాటని పేదోడికి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం పక్షాన మాదే. అంతేకాదు, మీరందరి ముఖాల్లో రేషన్ కార్డులో ఆసరా పెన్షన్ అర్హులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అర్హులైన వాళ్ళకి కొత్త రేషన్ కార్డుతో పాటు ఆసరా పెన్షన్ కూడా ఇచ్చే బాధ్యత మీ సీనన్నగా నాదేనని ఈ వేదిక మీద నుంచి తెలుపుతున్నాను. అదే రకంగా గత ప్రభుత్వంలో అర్హులు కాని వాళ్ళు కూడా కొంతమంది అనుభవిస్తున్నారు తెల్ల కార్డులు, ఆసరా పెన్షన్. వాళ్ళని తోక తప్పకుండా కత్తిరిద్దామా? ఎవరైతే పైరువీలు చేసి తీసుకుంటున్నారో వాళ్ళ తోక తప్పకుండా కత్తిరిద్దామని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. నిన్నగాక మొన్న మీరు అందరూ చూశారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నలకి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు చేశాం. 6వ గ్యారంటీలో భాగంగా రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీని వచ్చే నెల నుంచి ఒకేసారి 31,000 కోట్ల రూపాయలని రైతన్నలకి ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం. రైతుని రాజును చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా, ఏ ప్రతిపక్షం వాళ్ళు కాకి గోల పెట్టినా, ఇది పేదోడి ప్రభుత్వం,
పేదోడు నిర్మించుకున్న ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వమే తప్ప దోచుకునే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో స్థానం ఉండదని ఈ వేదిక మీద నుంచి ప్రధాన ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాను.